ఇవన్నీ సంపాదించుకోవచ్చు. నాయకత్వం కూడా ఒక ఆస్తి. నాయకత్వం కూడా ఒక ఆస్తి. 45 ఏళ్ల చరిత్ర ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఒక ఆస్తితో సమానం. ఆ ఆస్తిని పోగొట్టుకునేదంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏమైంది తమిళనాడు? గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అన్నా డిఎంకే ఈ రెండు బలమైన పార్టీలు, ఒక పక్క జయలలిత అమ్మగా ఉంటే ఒక పక్క కరుణానిధి గారు, ఒక సాంప్రదాయం, ఒక భావన, ఒక రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఆ రాష్ట్రాన్ని ఇద్దరు కూడా సమతుకంగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు ఒక ఆమె ఎలా చనిపోయిందో తెలియదు. ఒక ఆమె జైల్లో కూర్చుంది. ఒక నోట మాట రాని వాడిని ముఖ్యమంత్రిగా చేశారు. లోపల జ్వరపడ్డారు. అధికారం చేజిక్కించుకున్నారు. బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చి ఈ రోజు వాళ్ళని దిక్కులేని పక్షుల్ని చేశారు. ఎవరు చేశారో ఆలోచించుకోండి. అంత బలమైన రాష్ట్రాన్ని ఈ రోజు ఒక బలహీన రాష్ట్రంగా మలచింది ఎవరు? ఆ గతి ఆంధ్రప్రదేశ్ కు పట్టడానికి మీరు అంగీకరిస్తారా అని నేను అడుగుతున్నాను. మన నాయకుడే మనకి బలమైన నాయకత్వం ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క ఆస్తి. ఈ ఆస్తిని మనం కాపాడుకోకుంటే మనం చాలా నష్టపోతాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో రావాలి. వెనకటికి ఒక పాములు పట్టేవాడు ఉన్నాడట. పాములు పట్టేవాడు ఒకడున్నాడు. వాడికి ఎలా బతకాలో తెలియదు. వాడు ఎలా బతికేవాడంటే వాడి దగ్గర ఒకే ఒక పాము ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఆ పామును తీసుకెళ్లి ఎవరో ఒకరు దొడ్లో వదిలేవాడు. తెల్లారి వాడు లేచి పామును అరిస్తే ఆ చుట్టుపక్కలే ఉండేవాడు. రాయారా పామును పట్టు అంటే వచ్చి పామును బట్టి 10 రూపాయలు తీసుకునేవాడు. మరుసటి రోజు ఆ పామును ఇంకొకరు దొడ్లో వదిలేవాడు. ఇది వాడి బతుకు. ఈ రోజు ఈ దేశంలో కొంతమంది నాయకులు కూడా పాముల వాడి మాదిరే బ్రతుకుతున్నారు. ఎలా చెప్పాను? ఒక సమస్యని వాళ్ళే సృష్టిస్తారు. ఆ సమస్యని మేము పరిష్కరిస్తామంటూ దూరతారు లోపలికి. ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారు. ప్రతి రాష్ట్రం ఆ విధంగానే బలహీనపడుతుంది. దక్షిణాది రాష్ట్రాలు. ఈ రోజు కేరళ ప్రశాంతమైన రాష్ట్రం, చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం, అందరికీ ఆదర్శప్రాయమైన రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. శబరిమల అనే ఒక సమస్యని సృష్టించారు. ఆ పాముని వదిలినట్టుగా దాంట్లోకి దూరారు. మేము కాపాడుతామని అల్లకల్లోలం చేస్తున్నారు రాష్ట్రాన్ని. తమిళనాడులో కూడా ఒక సమస్యని సృష్టించారు. మేం కాపాడుతామన్నారు. దూరారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే. అనేక సమస్యలు మన మనుషుల ద్వారానే సృష్టించి మనల్ని విభజించి పాలించి ఈ రాష్ట్రం యొక్క చరిత్ర అధోగతి పాలు చేయాలని చూస్తున్నారు ఈనాటి నాయకులు. అటువంటి వాళ్ళకి చోటు ఇవ్వకూడదు అని చెప్తున్నాను. ఆంధ్రజాతి పౌరుషం, ఆంధ్రజాతి యొక్క ఆత్మగౌరవాన్ని చాటాల్సిన చారిత్రాత్మకమైన ఎన్నికలు ఇవి. ఇక్కడ టీవీ చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి కూడా నేను చెప్తున్నాను, దీన్ని రాజకీయంగా చూడకండి, ఆంధ్ర ఆత్మ గౌరవంగా చూడండి. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని, వాళ్ళ భవిష్యత్తుని ఒక సవాలుగా తీసుకోండి. ఈ రాష్ట్రాన్ని వంచాలనుకున్నటువంటి నాయకులకి బుద్ధి చెప్పండి అని ప్రార్థిస్తున్నాను. ఆ రోజు జరిగింది మొదటి స్వాతంత్ర సమరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది 2వ స్వతంత్ర సమరంగా నేను భావిస్తున్నాను. ప్రజలకు అన్యాయం జరగకూడదు. ఒక తప్పు చేశామంటే 100 ఏళ్ల శిక్ష ఈ రాష్ట్రానికి పడుతుంది. ఒక బీహార్ గా, ఒక ఉత్తరప్రదేశ్ గా మనం మారిపోతాం. మన బిడ్డలు కూడా కడుపు చేత పట్టుకుని అల్లో రామచంద్రాని పనుల కోసం వెళ్లే రోజులు వస్తాయి. దొంగలుగా, దోపిడీదారులుగా మారే రోజులు వస్తాయి. ఈ గతి ఆంధ్రప్రదేశ్ కు పట్టడానికి వీలు లేదు. మనకు తిరుపతి వెంకన్న ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకి కనకదుర్గమ్మ ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకి 2 శక్తి పీఠాలు ఉన్నాయి. ఇక్కడ పురుహూతికాదేవి ఉన్నారు, ఇక్కడ మాణిక్యాంబదేవి ఉన్నారు. ఇటువంటి దైవ శక్తి గలటువంటి ఈ గడ్డలో మోసం చేయడం ఎవరికి కూడా కుదరదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీ కులాలు ఏమైనా, మీ మతాలు ఏమైనా, మీ వర్గాలు ఏమైనా, మీ పార్టీలు ఏమైనా సరే, అందరూ అమ్మ బిడ్డలం. మన అమ్మని మనం కాపాడుకోవాలి అంటే మన ఐక్యతను మనం ప్రదర్శించాల్సిన రోజులు వచ్చాయి.
మీరొక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ముఖ్యమంత్రి 24 గంటలు ప్రజల్ని మర్చిపోయి తన ఫామ్ హౌస్ లో తాను పడుకుని రాజకీయాలు నడిపితే అఖండ విజయం ఇచ్చారే ప్రజలు. ఉదయం 3 గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా 75 ఏళ్ల వయసులో మన కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడే ముఖ్యమంత్రిని గెలిపించాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ కు లేదా అని అడుగుతున్నాను. చెప్పండి, బాధ్యత ఉందంటారా లేదంటారా? ఈ మాట చెప్పండి. ఒక పక్క మోడీ గారు, ఒక పక్క కేసీఆర్ గారు, ఒక పక్క ప్రతిపక్షాలు, ఒక పక్క అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు, ఇంతమంది శత్రువుల మధ్య భయపడకుండా రొమ్ము వడ్డి వీరుడై నుంచుని మన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ధైర్యంగా నియించుకున్న నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ఈ కార్యకర్తల మీద ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చెప్పండి, ఉంది అంటే చేతులెత్తండి. నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయన వెనుక నిలబడాల్సిన బాధ్యత ఉందా లేదా? లేకపోతే అది ఆత్మవంచన అవుతుంది, మన భవిష్యత్తు అంధకారమయం అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మీద శత్రుత్వం లేదు, ఒక పార్టీ మీద కక్ష లేదు. ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. పాపం, ఒక అబ్బాయి అమాయకుడు కోడికత్తి అన్నారు. ఈ రోజు ఆ కుర్రాడు నీలాంటి కుర్రాడు ఒక తల్లి కడుపును పుట్టిన ఒక పేద ఇంటి బిడ్డ ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? అటువంటి వాతావరణం, అటువంటి రాజకీయం మనకి కావాలా అని నేను అడుగుతున్నాను. చెప్పండి, కుర్రవాళ్ళని తప్పుదోవ పట్టించేటువంటి రాజకీయాలు మనకి కావాలా? రక్త చరిత్ర ఉన్న రాజకీయాలు మనకి కావాలా? అరాచకం ముద్ద, అభివృద్ధి ముద్ద. అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాల్సిన రోజులు వచ్చాయి. చదువుకున్న వాళ్ళు, మేధావులు ఇప్పుడు ఈ నిమిషంలో అన్ని మర్చిపోవాలి. తల్లిని జ్ఞాపకం పెట్టుకోవాలి, రాష్ట్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలో మనం విడిపోయి కొట్లాడుకుంటే రేపు మీరు ఏ రాష్ట్రానికైనా పోయి తలెత్తి బతకగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంత ఆత్మగౌరవం కూడా లేదా? తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి అంటే తల ఎక్కడ పెట్టుకుంటాం మనం? కాబట్టి 5 కోట్ల మంది ఒక్క మాట మీద ఉండి ఈ అరాచక శక్తులన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పాలి అంటే తెలుగుదేశం కార్యకర్తల సైన్యం ఏదైతే ఉందో నడుం బిగించాలి, సింహాలై గర్జించాలి. నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. చెప్పండి, ఎన్టీఆర్ తెలుగుదేశం సైన్యం వర్ధిల్లాలి, తెలుగుదేశం సైన్యం. థ్యాంక్ యూ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.